మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారింది. వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారింది. వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. మేడారం మహాజాతర భక్తజన సంద్రంగా మారింది. వనదేవతలను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రజిత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, చెప్పండి, ఈ మహాజాతరను చూస్తుంటే నిజంగా మినీ కుంభమేళను తలపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎలా ఉన్నాయి? అంటే పార్కింగ్ నియంత్రణ ఇవన్నీ ఎలా పాటిస్తున్నారు? ఎస్ గీతిక, అదో కీకారణ్యంలోని కుగ్రామం, కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి మేడారం ప్రతి 2 ఏళ్లకి ఒక్కసారి జరిగేటువంటి ఈ తెలంగాణ కుంభమేళాకు భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే తరలి వస్తుంది. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి జాతరకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల నుండి కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారి దివ్యాశీస్సులను పొందడానికి మేడారం వైపుగా తరలి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే అమ్మవార్లు ఇద్దరూ కూడా ఈరోజు గద్దెల మీద భక్తులకు దర్శనం ఇస్తుండడంతో కూడా రాత్రి నుండి భక్తుల సంఖ్య సమయం అంటే గంటలు గడుస్తున్న కొద్దీ కూడా భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తూ ఉంది. క్యూ లైన్ లో భక్తులంతా కూడా అమ్మవారి దర్శనం కోసము వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. రాత్రి అమ్మవారిని చిలకలగుట్ట నుండి ఇక్కడికి గద్దెల దగ్గరికి తీసుకువచ్చిన తర్వాత అమ్మవారు ఇద్దరి దర్శనం చేసుకోవడం కోసం కూడా భారీ ఎత్తున భక్తజన సందోహం అయితే ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. కాబట్టి అమ్మవారి దర్శన భాగ్యం కోసము కుటుంబాలతో సహా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు వయసులతో సంబంధం లేకుండా దర్శనార్థం అయితే ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను అయితే చేశారు. పార్కింగ్ సమస్య తలెత్తకుండా కూడా ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసి భక్తులంతా కూడా సాఫీగా అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. సార్, చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చినాము. డ్యూటీ మీద వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. చాలా బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చామండి. బాగుందండి, చాలా బాగా చేశారు. చాలా ఏర్పాట్లు కూడా మంచిగా. ఏమండి 2 అవర్స్ అయింది. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం వచ్చాను నేను. బాగుంది, చాలా బాగుంది. భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ